Okay. Hi guys, good morning and welcome back to my channel, The Excited Queen. I am Jyotsna and I'm back with another interesting video. చాలా ఎగ్జైటెడ్ ఉన్నా ప్లస్ చాలా భయంగా కూడా ఉంది బికాస్ ద సౌండ్స్ ఆర్ లిటరలీ స్కారీ అండ్ కానీ నార్మల్గా చూస్తే మాత్రం వ్యూ అద్దరిపోయింది. అసలు మార్నింగ్ లేచి ఇంత పీస్ఫుల్ వెదర్ని చూసాను మాత్రం ఎక్స్పెక్ట్ చేయలే. ద వ్యూ ఈజ్ అమేజింగ్ అండ్ లిటరలీ ఇదంతా కాఫీ ప్లాంటేషన్ మధ్యలో మా కాటేజ్ ఉందన్నమాట. అండ్ లిటరలీ మార్నింగ్ లేవడమే బయటికి వెళ్ళగానే ఇట్లా వెనకాల సప్పుడు వచ్చేసరికి నాకు ఇక మస్తు భయం అనిపించింది. అందుకే ఇక జల్దీ బయటికి వచ్చేసిన అనమాట. ఫీలింగ్ వెరీ ఎక్సైటెడ్ అండ్ లెట్స్ సీ హౌ దిస్ డే గోస్. అండ్ మా అన్నాడ స్నానం చేసి ఇప్పుడు చూపియాల. ఓకే దెన్ అన్న స్నానం అయితే అయిపోయింది. ఇక వాడు స్నానం అయిపోతే ఇక మమ్మల్ని అందరినీ ఎగ్రిస్తాడు ఇక ఇప్పుడు కొద్దిసేపు. సో యా, లెట్స్ సీ హౌ దిస్ డే గోస్ అండ్ క్యాచ్ యు గైస్ లేటర్. బాయ్. సో మా ప్యాకేజ్లో ఇంక్లూడెడ్ అనమాట ఈ బ్రేక్ఫాస్ట్ అనేది. సో ఈ పర్సన్ ఇట్లా బుట్టలో బ్రేక్ఫాస్ట్ తీసుకొని వచ్చాడు అండ్ ఇట్స్ అన్ హోమ్ మేడ్ బ్రేక్ఫాస్ట్ వాళ్ళ వైఫ్ చేసిందంట. అండ్ క్వాంటిటీ అయితే లిటరలీ చెప్తున్నా, మరీ ఎక్కువ కాదు మరీ తక్కువ కాదు, పర్ఫెక్ట్గా 5 మెంబర్స్కి సరిపోయేంత పంపించింది. అండ్ టేస్ట్ విషయానికి వస్తే మాత్రం ఇట్ వాజ్ అమేజింగ్. లిటరలీ ఉన్నన్ని రోజులు మేము బ్రేక్ఫాస్ట్ అయితే ఇక్కడదే తీసుకున్నాం అనమాట. బయట ఇంకెక్కడ కూడా ట్రై చేయలేదు బికాజ్ షీ మేడ్ అన్ అమేజింగ్ బ్రేక్ఫాస్ట్. అండ్ కాఫీ అయితే వాళ్ళ ప్లాంటేషన్లోనేది అనమాట. సో ఆ కాఫీ తీసుకున్నాం అండ్ మమ్మీ కోసం టీ తీసుకున్నాం అనమాట. సో ఇక్కడైతే ఇది మా పెద్దన్న అనమాట. సో మా పెద్దన్న టేస్ట్ చేస్తున్నాడు. మా పెద్దన్న ఎక్కువ కనిపించినప్పుడు మనం దర్శనం చేసేసుకోవాలన్నమాట. ఓకే, ఐఎమ్ ఇన్ మిడిల్ ఆఫ్ మై బ్లో డ్రై. యాక్చువల్లీ బ్లో డ్రై ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసింది. సరే ఫస్ట్ అయితే తిందాం, ఆకలి అవుతుంది అని చెప్పేసి తింటున్నా. సో దిస్ ఈజ్ ఆలూ కర్రీ అండ్ దిస్ ఈజ్ ఉప్మా, చట్నీ అండ్ 2 దోసాస్. సో బ్రేక్ఫాస్ట్ అయిపోగానే ఇక్కడైతే నేను కాఫీ ట్రై చేస్తున్నా. యూజువలీ నేను బయట ఎక్కడికి వెళ్ళినా సరే కాఫీ ఆ టీ ట్రై చేయ బికాజ్ నాకు మిల్క్ స్మెల్ పడదు కాబట్టి. ఇంట్లో అయితే మా మమ్మీకి తెలుసు నాకు ఎట్లా ఇష్టమో టీ అని, సో అది అలవాటు అయిపోయింది. అండ్ ఇక్కడ ద మెయిన్ రీజన్ నేను కాఫీ ట్రై చేయడానికి ఆబ్వియస్లీ వాళ్ళ ప్లాంటేషన్లో కాబట్టి ట్రై చేస్తున్నా. అండ్ మిల్క్ స్మెల్ ఎక్కువ రాలేదు. ఐ హ్యాడ్ ది పర్ఫెక్ట్ బ్యాలెన్స్డ్ కాఫీ అని చెప్తా. ఇట్ వాజ్ గుడ్. సో ఇంకా జల్దీ రెడీ అయ్యి మా టూర్ ఇన్ కూర్గ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో మా ఐటనరీలో అయితే ఫస్ట్ ప్లేస్ వచ్చేసి ఓంకారేశ్వర్ టెంపుల్ అనమాట. సో లోపల టెంపుల్కి వెళ్ళే ముందు మనకి ఎంట్రన్స్లో హనుమంతుడు టెంపుల్ ఉంటుంది అనమాట. సో అక్కడ దర్శనం చేసేసుకొని లోపలికి అయితే వెళ్తున్నాం. అండ్ ఈ టెంపుల్కి ఒక స్పెషాలిటీ ఉందన్నమాట. లోపల శివలింగానికి వేరే స్టోరీ ఉంది, బట్ అనదర్ స్పెషాలిటీ ఆఫ్ దిస్ టెంపుల్ ఇస్ దిస్. ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఆర్కిటెక్చర్ ఏదైతే ఉందో అది మనకి ముస్లిం దర్గా స్టైల్లో బిల్డ్ చేశారనమాట. అండ్ దాని చుట్టూ ఇట్లా వాటర్ ఉంది, దాంట్లో ఫిషెస్ కూడా ఉన్నాయన్నమాట. కొద్దిసేపు అట్లనే ఫిషెస్తో చూసుకుంటూ ఆడుకుంటూ అండ్ దాని తర్వాత లోపలికి దర్శనంకి అయితే వెళ్ళినాం. అండ్ లోపల నేనేం క్లిప్పింగ్స్ తీసుకోలే. అండ్ నేను శివలింగానికి కూడా ఒక స్టోరీ ఉంటుందని చెప్పిన కదా, సో అది నేను తర్వాత క్లిప్లో నేను యాడ్ చేస్తా ద స్టోరీ, బికాజ్ నేను ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానో చేయను అని చెప్పేసి నేను ఇక్కడైతే ఈ వీడియో క్లిప్ అనేది తీసుకున్నా. సో మా ఐటనరీలో సెకండ్ ప్లేస్ వచ్చేసి జనరల్ తిమ్మయ్య మ్యూజియం అనమాట. ఇది జనరల్ తిమ్మయ్య అనే పర్సన్ హౌస్ అనమాట. దాన్ని వీళ్ళు మ్యూజియం లాగా కన్వర్ట్ చేశారనమాట.
సో ఈ మ్యూజియం పర్పస్ ఏంటి అని అంటే మనం 1950s టు 1960s టైంలో ఆర్మీ వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉండేనో అని క్లియర్గా చూస్తామన్నమాట. లైక్ ఆ టైంలో వాళ్ళు వేసుకునే యూనిఫామ్ నుంచి వాళ్ళు యూజ్ చేసే వెపన్స్ దగ్గర వరకు ప్రతి ఒక్కటి క్లియర్గా ఆ మ్యూజియంలో ఉన్నాయన్నమాట. యూజువలీ మనమైతే ఇంత పెద్ద పెద్ద గన్స్ మూవీస్లలోనే చూస్తూ ఉంటాం కదా. సో లైవ్గా చూసేసరికి ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. బికాజ్ దాని గురించి ప్రతి ఇన్ఫర్మేషన్ చాలా క్లియర్గా ఉండే. అండ్ ఇక్కడ మీకు బ్రౌన్ కలర్ స్టిక్ లాగా కనిపిస్తుంది చూడండి, అది ఆ టైంలో లాఠీలాగా వాడారు అనమాట. యాక్చువల్లీ నేను చాలా వీడియో తీసుకున్నాను అనమాట ఈ ఆర్మీ మ్యూజియంలో, కానీ కొన్నే పెట్టాల్సి వస్తుంది. బికాజ్ నాకెందుకు మొత్తం వీడియో అదే అయిపోతుందేమో అన్నట్టు అనిపించింది. అండ్ ఇవన్నీ మా అన్న వాళ్ళకి ఇంట్రెస్ట్ కాబట్టి మా ఐటనరీలో ఇంక్లూడ్ చేసుకున్నాం. ఆబ్వియస్లీ బాయ్స్కి అయితే ఇట్లాంటి ప్లేస్ కొంచెం సెట్ ఉంటుంది అనమాట. బికాజ్ వాళ్ళకి ఆ క్యూరియాసిటీ ఉంటుంది గన్స్ గురించి లేదంటే బాంబ్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఎక్కువ తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ ఉంటుంది. కాబట్టి ఐ థింక్ దిస్ ఈస్ ది బెస్ట్ ప్లేస్. అండ్ ఇంకా నేనైతే మొత్తం అన్ని వీడియోస్ తీసేసుకొని బయటికి అయితే వచ్చి కూర్చున్నా. బట్ అన్న వాళ్ళైతే లోపల మెల్లగా అన్నీ చూసి అన్నిటి గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని అక్కడ ఫొటోస్ దిగేసి వచ్చారు అనమాట. అండ్ దీని తర్వాత మేమైతే అబే వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం. సో యా, స్టే ట్యూన్డ్. బే వాటర్ ఫాల్స్కి వచ్చే ముందు నేనైతే డ్రెస్ చేంజ్ చేసుకున్నా. బికాజ్ మేము డేకి ఒక 4 to 5 లొకేషన్స్ అనుకున్నాం. బికాజ్ మాకు అంత టైం లేదు అండ్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ లొకేషన్స్ కవర్ చేయాలని అయితే అనుకున్నాం. అండ్ ఇక్కడ ముందు జస్ట్ నార్మల్గా కప్స్ అవన్నీ చూస్తున్నాం. సో ఇంకా లోపలికి వెళ్తుండేటప్పుడు ఇట్లా ఫారెస్ట్లో నుంచి అలా వెళ్తూ ఉంటాం కదా. సో అట్లా వాటర్ సౌండ్ అండ్ బర్డ్ సౌండ్ వింటుంటే చాలా బాగా అనిపించింది. సో యా, ఫైనలీ అబే వాటర్ ఫాల్స్ ఇన్స్టాగ్రామ్లో చూసినంత ఎస్థెటిక్గా మాత్రం లేదు. యాక్చువల్లీ వాటర్ ఫాల్స్ అన్నప్పుడు ఎక్కువ జనం లేకపోతేనే మనం కొంచెం ఎంజాయ్ చేస్తాం అనేది అయితే నాకు క్లియర్గా అర్థమైంది. సో ఇంకా జస్ట్ అట్లా కొద్దిసేపు అలా ఉండి అక్కడ మా అన్న వాళ్ళు ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకునే వరకు ఉన్నా. కానీ ఎంతసేపు అయితే ఇక్కడ ఉన్నానో నా ప్రాణం మొత్తం వేరే దగ్గర ఉందన్నమాట. బికాజ్ ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ సంథింగ్. అండ్ ఇది చేయడానికి నేను చాలా రోజుల నుంచి అలా వెయిట్ చేస్తున్నా. బికాజ్ 2024లో నేను ఇట్లా యూనో వెరీ స్ట్రిక్ట్గా అనుకుంది ఏంటి అని నా ఫియర్స్ని ఓవర్కమ్ చేయాలి అని చెప్పేసి. అండ్ గోకర్ణ ట్రిప్లో నా వాటర్ ఫియర్ని నేను ఓవర్కమ్ చేసిన. సేమ్ అలానే ఈ ట్రిప్లో నేను జిప్ లైనింగ్ తోటి నాకు కొంచెం హైట్ ఫియర్ ఉందన్నమాట. సో అది కూడా ఓవర్కమ్ చేయాలి అని అనుకున్నా. అండ్ ఐ డిడ్ ఇట్. అండ్ ఐఎమ్ టెల్లింగ్ యూ గైస్, ద ఎక్స్పీరియన్స్ వాజ్ అమేజింగ్. యాక్చువల్లీ నాతో పాటు మా అన్న కూడా చేయాలి, కానీ ఇది ఓన్లీ 80 kgs లోపల ఉన్న వాళ్ళే చేయాలి అని చెప్పేసి వాళ్ళ చెప్పారు అనమాట. సో అందుకే మా అన్న కొంచెం డిసప్పాయింట్మెంట్ అయ్యిండు. బట్ ఇట్స్ ఓకే, నా కోసం అయితే వీడియో తీసిండు అనమాట. సో ఐఎమ్ రియలీ హ్యాపీ అబౌట్ ఇట్. కానీ మా అన్న కూడా చేస్తే హీ వుడ్ బీ వెరీ హ్యాపీ. బికాజ్ చాలా అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ తోటి వచ్చిండు, విచ్ డిడ్ంట్ రియలీ హ్యాపెన్. బట్ హీఈస్ వెరీ హ్యాపీ సీయింగ్ మీ ఫ్లై త్రూ ఇట్. అండ్ నేనైతే నా ఎక్స్పీరియన్స్ని నేను నా వర్డ్స్ త్రూ చెప్పలేను. ఐ రియలీ వాంట్ టు అగైన్ ట్రై ఇట్. బట్ నెక్స్ట్ టైం ఐ వాంట్ టు ట్రై అ బంగీ జంప్, విచ్ ఐ ఫీల్ 2025లో ఈ విష్ ఫుల్ఫిల్ కావాలి అని చెప్పేసి. సో యా, లెట్స్ సీ. బట్ ఫర్ నౌ జస్ట్ see me experiencing and overcoming my fear of heights. సో నెక్స్ట్ ప్లేస్ మా ఐటనరీలో వచ్చేసి ఇస్ దుబారే ఎలిఫెంట్ క్యాంప్. ఐమ్ సారీ ఇఫ్ ఐమ్ ప్రొనౌన్సింగ్ ఇట్ రాంగ్. అండ్ జస్ట్ ఈ బోట్స్లలో వెళ్ళనికి మాత్రమే చాలా పెద్ద లైన్ ఉండే. అండ్ మా అన్న వాళ్ళు అండ్ మా మమ్మీ వాళ్ళు అక్కడ చెట్టు కింద ఉంటే నేను ఒక్కదాన్ని లైన్లో నిలబడ్డా. బికాజ్ నేను క్యాబ్ పెట్టుకున్నా, నాకు ఎండ ఎక్కువ కొడతలేదని చెప్పేసి మా వాళ్ళు అనుకున్నారు. సో విచ్ ఇస్ ఫైన్. నేను యాక్చువల్లీ ఆ క్లిప్పింగ్ పోయిందనమాట.
బట్ యా ఇట్స్ ఓకే. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటి అని అంటే వాటర్ ఫ్లో ఎక్కువ ఉంది కాబట్టి మనకు బోట్స్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది. కానీ యూజువలీ అయితే మనం బై వాక్ కూడా పోవచ్చు అని అంట, వాటర్ లెవెల్స్ ఒకవేళ తక్కువ ఉంటే. సో ఇక్కడైతే మనకి లోపలికి ఎంట్రీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ టైమ్స్లోనే ఓపెన్ ఉంటుందంట. మార్నింగ్ అరౌండ్ 8 o'clock to 11 o'clock అండ్ ఈవినింగ్ వచ్చేసి 4:30 to 5:30 వరకు అయితే ఓపెన్ ఉంటుందంట. సో మధ్యలో ఏ టైంలో వచ్చినా కానీ మీకు ఎంట్రీ ఉండదు. అండ్ ఎంటర్ కాగానే ఎలిఫెంట్స్ని చూస్తుంటే అంత మంచిగా అనిపించిందో. అండ్ అలానే కొంచెం పాపం అనిపించింది. ఐ డోంట్ నో, నాకు ఎందుకో అట్లా చూడంగానే అయ్యో సఫర్ అవుతున్నాయి అయిందా అన్నట్టు అనిపించింది. కానీ లోపల ఉన్న ఇన్నర్ చైల్డ్ ఉంటుంది కదా, అది ఎంత హ్యాపీ అనిపిస్తుందో ఇట్లాంటివి చూస్తూ ఉంటే. అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్లో నేను నార్మల్గా కూర్గ్ ట్రిప్ గురించి తెలుసుకున్నప్పుడు మనం ఇక్కడ ఎలిఫెంట్స్కి బేతింగ్ కూడా చేపించచ్చు అని ఉండే అనమాట. కానీ మేము పోయినప్పుడు ఆ ఫెసిలిటీ లేకుండే, ఐ డోంట్ నో ఫర్ వాట్. అండ్ అట్లనే ఇక అన్ని ఎలిఫెంట్స్ని అలా చూసుకుంటూ వస్తున్నాం. కానీ నాకు ఎందుకో పక్క నుండి ఒకసారి ఫోటో దిగాలి, వీడియో దిగాలి అని చెప్పేసి అని అనిపించింది. కొద్దిసేపటి తర్వాత మేబీ అట్లాంటి ఫెసిలిటీస్ ఉండవేమో, అంటే దగ్గరికి వెళ్ళనియరేమో అని అనుకున్నాం. కానీ మా డాడీ అక్కడ ఒక పర్సన్ ఉన్నారనమాట. సో వాటికి ఫీడింగ్ కోసం అవన్నీ తెచ్చినప్పుడు ఆయనకు ఒక 50 రూపీస్ ఇచ్చిండు. 50 రూపీస్ ఇచ్చి ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నా. అండ్ ఫీడింగ్ కోసం వీళ్ళు చూసారా, ఇక్కడ గడ్డి మధ్యలో వడ్లు అనుకుంటా, వడ్లను పెట్టి దాన్ని మంచిగా ఇట్లా ఫోల్డ్ చేసి ప్రిపేర్ చేస్తున్నారనమాట. సో ఇవి మనకి ఇస్తారనమాట. ఇవి మనకి ఇచ్చి వాటికి ఫీడ్ చేయమని అంటారు. సో అదే టైంలో నేను ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకున్నా. అండ్ ఈ వీడియో వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు చూస్తున్నా, మా అమ్మ వచ్చి ఎలిఫెంట్కి మొక్కింది. ఆబ్వియస్లీ ఇండియన్ ఇన్నోసెంట్ పేరెంట్స్, అబ్బా ఎంత క్యూట్ అనిపించిందో నాకు ఆ క్లిప్ చూడంగానే. ఎలిఫెంట్ని మనం ఆబ్వియస్లీ వినాయకుడిలాగా ట్రీట్ చేస్తాం, బట్ నేను నార్మల్గా వచ్చి మొక్కుతుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలే. ఇట్ ఫెల్ట్ వెరీ క్యూట్. ఎంత ఇన్నోసెంట్ మమ్మీ అని అనుకున్నా. అండ్ దాని తర్వాత ఇంకా ఫొటోస్ అండ్ వీడియోస్ తీసేసుకొని ఇంకా మేమైతే అక్కడి నుంచి వేరే ప్లేస్కి వెళ్తున్నాం. అండ్ ఈ రోజుకైతే మన లాస్ట్ డెస్టినేషన్ వచ్చేసి చిక్లీ హోల్ రిజర్వాయర్ అనమాట. ఇక్కడ ఇది ఒక్క అట్రాక్షన్ తప్పించేసి నాకు ఏమంత స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. ఇంకా ఆ రిజర్వాయర్ చుట్టూ ఒక రౌండ్ వేసుకొని అక్కడికి వెళ్ళి అక్కడ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకున్నాం అనమాట. అండ్ ఇక్కడ ఎక్కువ సేపు కూడా ఉండబుద్ధి కాలేదు. ప్లస్ ఇంకా ఈవినింగ్ టైం కదా, జల్దీ నైట్ అయిపోతుంది. మళ్ళీ అక్కడ మేము ఉండే ప్లేస్ దగ్గర ఎట్లాంటి రెస్టారెంట్స్ అట్లా ఏం లేవు. సో ఫుడ్ తెచ్చుకోవడానికి మళ్ళీ లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయినాం అనమాట. కానీ వెళ్ళే టైంలోనే అక్కడ ఆ చిక్లీ హోల్ రిజర్వాయర్ దగ్గర ఒక ఫ్యామిలీ బర్త్డే సెలబ్రేట్ చేస్తుంది అనమాట, ఒక పాపది. సో వాళ్ళు అక్కడ కేక్ కట్ చేపించున్నారు అని చెప్పేసి మేము పక్కన ఉండేసరికి మాకు కూడా కేక్ ఇచ్చారు. కూర్గ్లో అదేందో మొత్తం బ్రెడ్ అండ్ క్రీమ్ 90s టైప్ ఆఫ్ కేక్ ఉంటుంది కదా, అట్లాంటి కేక్స్ అవైలబుల్ ఉండే. యాక్చువల్లీ చాలా టేస్టీ ఉంటాయి అవే. మీకు కూడా అలాంటి కేక్స్ ఇష్టం ఉంటే ప్లీజ్ డూ కమెంట్ డౌన్. అండ్ ఇక్కడితో ఈ వీడియో సమాప్తం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ and subscribe to my channel The Excited Queen, and don't forget to hit that notification bell so that you will be notified whenever I upload a video on my YouTube channel. Until then, see you guys next time with some interesting and exciting video. Bye guys.